ఓవైపు శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు, మరోవైపు ఉగాది, పవిత్ర రంజాన్ మరియు శ్రీరామనవమి పండుగలు ఒకేసారి రావటంతో మన కదిరి ప్రాంతమంతా పండుగ మేఘాలు కమ్ముకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. వ్యాపారాలు జోరందుకున్నాయి. వీధులు, రోడ్లు, అంగళ్ళు అన్నీ కూడా జనసందోహంతో కిటకిటలాడుతూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది ఈ వాతావరణం చూస్తూ ఉంటే. అయితే ప్రజలకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, మనం షాపింగ్ కోసము పండగ షాపింగ్లకు ఎక్కడెక్కడో బయట ప్రాంతాలకు వెళ్తాం. అలా కాకుండా లోకల్గా ఉన్నటువంటి మన ఊర్లో ఉన్నటువంటి మన షాపుల్లో మనం షాపింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క చిన్న అభిప్రాయం. ఎందుకనంటే మన ఊర్లో మనం షాపింగ్ చేస్తే మనము అభివృద్ధి చెందుతూ మన ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళం అవుతాము. మనము ఇంట్లో కూర్చొని ప్రతిదీ ఆన్లైన్లో షాపింగ్ చేయడం మొదలుపెట్టాం. అదొక కొత్త ట్రెండ్ ఇప్పుడు ఈ మధ్య వచ్చేసింది. ప్రతి వస్తువు కూడా ఆన్లైన్లో మొబైల్లో చూసుకోవడం, ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవడం, ఇలా మనం అలవాటు పడిపోయినాం. ఇలా చేసుకుంటూ పోతే మన సంపద అంతా ఇతర ప్రాంతాలకు వెళ్ళేసి వాళ్ళేమో సంతోషంగా ఉంటారు. ఇక్కడ మనము మన వాళ్ళమంతా, మన ప్రాంతం వాళ్ళంతా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి భావించాలి. మనం ఆ యొక్క ధోరణి నుంచి, ఆ యొక్క అలవాటు నుంచి మనం ఒకసారి బయటకు రావాల్సినంత అవసరం ఇప్పుడు ఉంది. ఒక్కసారి గుమ్మం దాటి బయటకు వస్తే మన ఊరి గురించి, మన యొక్క ఊరి పరిస్థితుల గురించి మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇళ్లలో నుంచి మనం బయటకు వచ్చి మన లోకల్గా ఉన్నటువంటి మన షాపుల్లో మనం షాపింగ్ చేయాలి అనేటువంటిది ఒక చిన్న విన్నపం. ఆ వంకతో అయినా కూడా కనీసం మన ఊరు ఎలా ఉంది, మన ఊరి యొక్క పరిస్థితులు ఏంటి అనేది మన ఊరిని చూసినట్టుగా అయినా ఉంటుంది. ఇకపోతే పెద్ద వ్యాపారస్తులకు ఒక చిన్న విన్నపం. మన చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వారిని ఒకసారి గమనించి మనం వారికి ఒక చేయూత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మన దగ్గర స్టాక్ దండిగా ఉంటుంది, మనకేమో వ్యాపారాలు బాగా జరుగుతూ ఉంటాయి. చిన్న వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర స్టాక్ తక్కువ ఉండడంతో వాళ్ళకు వ్యాపారాలు సరిగ్గా జరక్క పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి చేతనైనటువంటి సహాయం మనం కూడా చేస్తూ, మనకు వారికి కొంచెం స్టాక్ ఇస్తూ, వారు కూడా మనతో పాటుగా వ్యాపారాలు చేసుకుంటూ పైకి రావాలనేటువంటిది మనం ఆ విధంగా మనము చేయూతనందించాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉంటుంది. పండుగ అనేది మనం ఒక్కరమే చేసుకుంటే అది పండుగ కాదు. మన చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా పిల్లా పాపలతో కలిసి అందరం సంతోషంగా చేసుకుంటేనే అది దాన్ని పండగ అంటారు. పండుగలు అలాగే చేసుకోవాలి. ఈ విధంగా ముందుకు వెళ్తే మన ఊరు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటిది ఒక చిన్న